మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ను అధికారులు పరిశీలించారు. కుంగిన పిల్లర్ల దగ్గర తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ప్రాజెక్టులలో వాటర్ మొత్తం తొలగించిన తర్వాత పిల్లర్లను పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ స్టడీ చేయనుంది. ఆ తర్వాత మేడిగడ్డ డ్యామేజ్ రిపోర్ట్, మరమ్మతులపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించనున్నారు. బ్యారేజ్ డ్యామేజ్లో పూర్తి స్థాయి రిపోర్ట్ కావాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ వేణు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంబంధించి ప్రభుత్వం అయితే యాక్షన్ సురు చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ తో ఎల్ఎన్టీ అధికారులు దిగొచ్చారు. 48 అవర్స్ ఏదైతే మంత్రి ఉత్తమ్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందో ఆ 48 అవర్స్ లోపే మేమే దానికి సంబంధించి మరమ్మత్తు పనులు, దాంతో పాటు డ్యామేజ్ రిపోర్ట్ అందిస్తామంటూ ఎల్ఎన్టీ అధికారులు దిగి రావడం జరిగింది. మధ్యాహ్నం డ్యామేజ్ ను పరిశీలించినటువంటి అధికారులు పూర్తిగా అక్కడ వాటర్ ను వేరే సైడ్ మళ్లించి, దాంతో పాటు కూడా అక్కడ పియర్స్ ఏదైతే 19, 20, 21 3 పియర్స్ కుంగాయో అక్కడి వరకు రహదారి ఏర్పాటైతే చేస్తున్నారు. దాంతో ప్రస్తుతానికి భారీ టిప్పర్ల సహాయంతో, భారీ క్రేన్ల సహాయంతో అక్కడికైతే మట్టి పోస్తూ ఒక రోడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ 3 పిల్లర్ల చుట్టూన్నటువంటి ఆ బ్లాక్ పూర్తిగా డీవాటరింగ్ చేసి ఆ వాటర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బేస్మెంట్ లో ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయి రిపోర్టు దాదాపు 4-5 రోజుల్లోనే ఈ రిపోర్ట్ తీసుకుంటారు. ఆ రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఏం చేస్తాము, ఏం చేస్తే దీనికి పూర్తి స్థాయి లోపల మళ్ళీ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకొచ్చే దానిపై కూడా ఒక పూర్తి స్థాయి ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ కూడా మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. సో దీంతో ఇన్ని రోజులు అసలు ఇందులో ఏం జరుగుతుంది, అసలు తెలంగాణ కలగనటువంటి ఈ యొక్క భారీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక సస్పెన్స్ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ తో కూడా అధికారులు దిగి రావడం, దాని మరమ్మతులు కూడా ఇప్పుడు ప్రస్తుతం మొదలు కావడం కూడా కొంత సంతోషం కలిగించే వార్త అయినప్పటికీ కూడా అసలు దానిలో డ్యామేజ్ ఎవరు జరిగిందనే దానిపై కూడా మరొక 2-3 రోజుల లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దాని తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించి ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, దాని తర్వాత తద్వారా ఎల్ఎన్టీ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ వేణు అప్డేట్స్ అందించినందుకు.